హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్లో 14 పాయింట్స్ అయితే సంపాదించి పాయింట్స్ టేబుల్స్ని మెరుగుపరుచుకోవడం జరిగింది. అదేవిధంగా లక్నో సూపర్ జైంట్స్ రేస్లో ఉంది, కాకపోతే వేరే టీమ్స్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడాల్సి వచ్చింది. వేరే టీమ్స్ యొక్క ఓటములను అంగీకరించాల్సిన పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బీసీసీఐ హెడ్ కోచ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. 60 ఇయర్స్గా పైబడి వాళ్ళు ఉండాలి, 30 టెస్ట్ మ్యాచ్లు 50 ఓడిఐలు కు 3 సంవత్సరాల పాటు కోచ్గా చేసిన వారై ఉండాలి. అదేవిధంగా ప్రజెంట్ ఆడుతున్న టెస్ట్ క్రికెట్ టీంకి కోచ్గా చేసిన వాళ్ళై ఉండాలి. నేషనల్ అలా కొన్ని టోర్నమెంట్స్కి కూడా కోచ్గా చేసిన వాళ్ళై ఉండాలి. అయితే మనకు వినిపిస్తున్న పేర్లు నేను చెప్తాను. అంతకంటే ముందు వీళ్ళకి మే 27th లాస్ట్ డేట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూస్ తీసుకొని అనుభవం దృష్ట్యా శాలరీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళ కింద 14 to 16 మెంబర్స్ స్టాఫ్ పనిచేస్తారని కూడా బీసీసీఐ ప్రకటించడం అయితే జరిగింది. సో మనకు వస్తున్న వార్తల ప్రకారం అయితే జస్టిన్ లాంగర్, వివిఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ వీళ్ళు ముగ్గురు అయితే పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి మీరు చెప్పండి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో. నా దృష్టిలో అయితే వివిఎస్ లక్ష్మణ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వివిఎస్ లక్ష్మణ్ వస్తే కనుక ఇప్పుడు అండర్-19 మెన్స్ కప్పు సాధించడం మనం చూసాం. ఆ తర్వాత మనకి బయలేటరల్ సిరీస్లో కూడా తను కోచ్గా రావడం జరిగింది, టెంపరీ కోచ్గా. అప్పుడు కూడా మన విన్నింగ్ పర్సంటేజ్ కూడా బాగుంది, యూనిటీ అనేది బాగుంది. కాబట్టి అంటే కొన్ని బయలేటరల్ సిరీస్లకి మనం ఏం చెప్పలేము, తాత్కాలిక కోచ్ కాబట్టే అలా చేసి ఉండొచ్చేమో అని చెప్పకపోవచ్చు అలా కూడా. ఎందుకో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే వివిఎస్ లక్ష్మణ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ గంభీర్ వస్తే మాత్రం కోహ్లీకి గంభీర్కి కొన్ని ఉన్నాయి కదా, మరి ఎలా తట్టుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే 2 years పాటు కోహ్లీ కొనసాగుతాడు కాబట్టి. రోహిత్కి గంభీర్కి అయితే మంచి అనుబంధం ఉంది. మరి ఫారినర్ నుంచి జస్టిన్ లాంగర్ పేరు అయితే వినబడుతుంది. సో మీకే వదిలేస్తున్నాను, ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా, చాలా లేట్ అయిపోయింది, మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్. మంచి స్టార్టే వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్కి. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్కి మంచి స్టార్టే వచ్చింది. మెకత్ డకౌట్గా వెనుదిరగడం అయితే జరిగింది. 2 wides వచ్చిన తర్వాత తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లోనే డకౌట్గా వెనుదిరగడం అయితే జరిగింది. ఆ తర్వాత అభిషేక్ పోరెల్, షాయ్ హోప్ ఇద్దరు కలిసి 92 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. 94 దగ్గర సెకండ్ వికెట్ పడింది. అక్కడ నుంచి రిషబ్ పంత్ రావడం,
అభిషేక్ పోరెల్ త్వరగానే అవుట్ అయ్యాడు. 58 రన్స్ అయితే చేశాడు. మంచి 50 కూడా సాధించడం విషయం. సో వీళ్ళ మధ్య చిన్నపాటి పార్ట్నర్షిప్ 20 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది. కృష్ణ షబ్స్తో కలిసి 47 రన్స్ నెలకొల్పిన రిషబ్ పంత్ మిడిల్ ఓవర్స్లో చాలా వరకు అయితే తడబడుతూనే సాగింది. పవర్ ప్లే మొత్తం కౌంటర్ అటాక్ అయితే జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి. చాలా వరకు కౌంటర్ అటాక్ అయితే జరిగింది. కానీ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని ఎదుర్కోలేక జస్ట్ 63 రన్స్ మాత్రమే చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో స్పిన్నర్లు విజృంభించడం అయితే జరిగింది. కానీ నాకున్న క్వశ్చన్ ఏంటంటే దీపక్ కూడా ఇంకా మిగతా 3 ఓవర్లు వేయించి ఉండుంటాయి. ఈ 200 స్కోర్కి రిస్ట్రిక్ట్ అయ్యేది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే ఓవర్ వేశాడు. తను వేసిన దాంట్లో కూడా జస్ట్ 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో కేఎల్ రాహుల్ మరి ఏ విధంగా ముందుకెళ్ళాడో ఆయనకి ఏ ప్లాన్స్ అనేవి మనకు తెలియదు కాబట్టి. సో మొత్తంగా 4 వికెట్స్ కోల్పోయి 208 రన్స్ అయితే చేయగలిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో డ్రామా అయితే జరిగింది. ఏంటంటే అక్షర్ పటేల్, కృష్ణన్ షాప్స్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ కూడా ఎగ్జాక్ట్లీ 50 రన్స్ వచ్చింది. అయితే వీళ్ళ క్యాచెస్ రవి విష్ణాయ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ క్యాచెస్ విన్ మ్యాచెస్ ఊరికి అన్నారు కాబట్టి క్యాచెస్ వల్లనే వాళ్ళు మ్యాచెస్ ఓడిపోయారని చెప్పుకోవచ్చు. ఒకవేళ 180, 190కి రిస్ట్రిక్ట్ చేసి ఉండుంటే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు అయితే గెలుపు వరకు అయితే వచ్చారు. సో మొత్తంగా నమీనుల్లాకి 2 వికెట్లు, రవి విష్ణాయ్కి, మోసిన్ ఖాన్కి తలా 1 వికెట్ అయితే రావడం అయితే జరిగింది. 8 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది లక్నో బౌలర్స్. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన లక్నోకి ఆశించిన స్టార్ట్ అయితే రాలేదు. వాళ్ళకి 44 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్గా ఉన్న సమయంలో నికోలస్ పురన్ అండ్ కృణాల్ పాండ్యా ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసే పనిలో పడ్డారు. క్వింటన్ డికాక్ కానీ, రాహుల్ కానీ, మార్కస్ స్టాయినిస్ కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేకపోవడం జరిగింది. తర్వాత వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ వల్లనే కాస్త ముందుకైతే వెళ్ళగలిగింది. కృణాల్ పాండ్యా 18 రన్స్ చేసిన తర్వాత చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అవ్వడం, ఆ తర్వాత 12th ఓవర్లో నికోలస్ పురన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కాస్త కష్టాల్లోకి కూరుకుపోయింది. 61 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. కానీ అర్షద్ ఖాన్ బ్యాటింగ్ నెంబర్ 8లో వచ్చి వీర విహారం సృష్టించాడు. 5 సిక్స్లు 3 4ల సాయంతో తను 58 రన్స్ అయితే చేశాడు. కానీ నాట్అవుట్గా ఉన్నాడు, చివరి వరకు అయితే ఉన్నాడు. కాకపోతే జరగాల్సిన నష్టం చాలా వరకే జరిగిపోయింది కాబట్టి రన్ రేట్ పెరుగుతూ పోతుంది. కంట్రోల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. కాకపోతే దాన్ని విజయ తీరాల వరకు అయితే చేర్చలేకపోయాడు. సో ముఖ్యంగా పవర్ ప్లేలో డామినేషన్ అయితే చేశాడు ఇషాంత్ శర్మ. తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే వరించింది. ఇక వికెట్స్ కనుక చూస్తే ఇషాంత్ శర్మకి 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడమే కాకుండా ఒక రన్అట్ రూపంలో కూడా వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.